Hello everyone, welcome to my YouTube channel BTech Simplified. ఎలక్ట్రానిక్ సర్క్యూట్ అనాలిసిస్ సబ్జెక్ట్లో మనం లార్జ్ సిగ్నల్ యాంప్లిఫైయర్ చాప్టర్ డిస్కస్ చేస్తున్నాము. క్లాస్ ఏ సిరీస్ ఫెడ్ అండ్ ట్రాన్స్ఫార్మర్ కపుల్డ్ అండ్ ఇంట్రొడక్షన్. క్లాస్ బిలో కూడా పుష్ పుల్ క్లాస్ బి పవర్ యాంప్లిఫైయర్ నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నా ప్రీవియస్ వీడియోలో. మీరు కనుక చూడకపోతే ఒకసారి విజిట్ మై ఛానల్. Today, complementary, symmetry or transformer-less Class B power amplifier. Class B power amplifier అనేది 2 types, push-pull Class B power amplifier and second one వచ్చేసి complementary symmetry or transformer-less Class B power amplifier. When the two transistors form a complementary pair, అంటే one NPN and other PNP, then the circuit is called complementary symmetry. మనకి పుష్ పుల్ క్లాస్ బి పవర్ యాంప్లిఫైయర్ అంటే దాంట్లో ట్రాన్స్ఫార్మర్ యూజ్ చేస్తాం కాబట్టి అండ్ 2 ట్రాన్సిస్టర్స్, అవి 2 ట్రాన్సిస్టర్స్ అనేది అయితే 2 ట్రాన్సిస్టర్స్ పిఎన్పి అయినా ఉండాలి, లేకపోతే 2 ఎన్పిఎన్ అయినా ఉండాలి. ఇందులో మనం ట్రాన్స్ఫార్మర్ యూజ్ చేయట్లేదు కాబట్టి ట్రాన్స్ఫార్మర్ లెస్ క్లాస్ బి పవర్ యాంప్లిఫైయర్ అనొచ్చు. అండ్ కాంప్లిమెంటరీ ఎందుకు అంటే 1 ట్రాన్సిస్టర్ ఎన్పిఎన్ అయి ఉండాలి అండ్ ది అదర్ పక్కా పిఎన్పి ట్రాన్సిస్టర్ అయి ఉండాలి. అప్పుడే కాంప్లిమెంటరీ సిమెట్రీ క్లాస్ బి పవర్ యాంప్లిఫైయర్ అంటారు. సో సర్క్యూట్ చూస్తే 2 ట్రాన్సిస్టర్స్ Q1 Q2. Q1 ఏమో పిఎన్పి ట్రాన్సిస్టర్, Q2 ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్. -VCC + VCCకి కనెక్ట్ అయి ఉన్నాయి. హియర్ ఇన్పుట్ ఈస్ గివెన్, లోడ్ రెసిస్టెన్స్, అవుట్పుట్. ఇన్ ఏ కాంప్లిమెంటరీ సిమెట్రీ క్లాస్ బి యాంప్లిఫైయర్ NPN PNP transistor pair is used. When common emitter configuration is used in push pull, common emitter configuration మనం పుష్ పుల్ యాంప్లిఫైయర్లో యూజ్ చేస్తాం. అప్పుడు అవుట్పుట్ ఇంపిడెన్స్ మ్యాచ్ కావడానికి అంటే మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ వితౌట్ అన్ అవుట్పుట్ ట్రాన్స్ఫార్మర్ అనేది డిఫికల్టీ అయింది మనకి. ఇట్ బికమ్స్ డిఫికల్ట్ టు మ్యాచ్ ది అవుట్పుట్ ఇంపిడెన్స్ ఫర్ ద మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ వితౌట్ అన్ అవుట్పుట్ ట్రాన్స్ఫార్మర్. So, matched pair of complementary transistors is used in common collector configuration in this arrangement. The common collector configuration has the lowest output impedance. Common collector configuration ki lowest output impedance ఉంటుంది. సో అప్పుడు ఇంపిడెన్స్ మ్యాచింగ్ పాసిబుల్ అవుతుంది. ఇంపిడెన్స్ మ్యాచింగ్ పాసిబుల్ కావాలంటే మనకు లోయెస్ట్ అవుట్పుట్ ఇంపిడెన్స్ కావాలి. అందులో మనం పుష్ పుల్లో ఏమైంది, కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్ ఉంటుంది, అప్పుడు ఇంపిడెన్స్ మ్యాచింగ్ జరగలేదు. సో ఇందులో కావాలి కాబట్టి కామన్ కలెక్టర్ కాన్ఫిగరేషన్ యూజ్ చేస్తున్నాము. డ్యూరింగ్ ది పాజిటివ్ హాఫ్ సైకిల్ బేస్ ఎమిటర్ జంక్షన్ ఆఫ్ ది NPN ట్రాన్సిస్టర్ వుడ్ బి ఫార్వర్డ్ బయాస్డ్ బట్ ద బేస్ ఎమిటర్ జంక్షన్ ఆఫ్ ది PNP రివర్స్ బయాస్. పాజిటివ్ హాఫ్ సైకిల్లో NPN అనేది ఫార్వర్డ్ బయాస్ ఉంటుంది. సో అప్పుడు ఆటోమేటిక్గా PNP అనేది రివర్స్ బయాస్ ఉంటుంది, ఆపోజిట్ ఉంటుంది కాబట్టి. సో నెగటివ్ హాఫ్ సైకిల్ తీసుకుంటే బేస్ ఎమిటర్ జంక్షన్ ఆఫ్ పిఎన్పి, ఇక్కడ పిఎన్పి అనేది ఫార్వర్డ్ బయాస్, అప్పుడు బేస్ ఎమిటర్ జంక్షన్ ఆఫ్ ఎన్పిఎన్ ఇస్ రివర్స్ బయాస్డ్. కంబైన్డ్ అవుట్పుట్ సైకిల్స్ ఫ్రమ్ ట్రాన్సిస్టర్స్ పిఎన్పి అండ్ ఎన్పిఆర్ అపియర్స్ అక్రాస్ ది లోడ్. అడ్వాంటేజెస్ వచ్చేసి సర్క్యూట్ అనేది ట్రాన్స్ఫార్మర్ లెస్ ఉంటుంది. పుష్ పుల్లో మనం ట్రాన్స్ఫార్మర్స్ యూజ్ చేస్తాం, 2 ట్రాన్స్ఫార్మర్స్, డ్రైవర్ ట్రాన్స్ఫార్మర్ అండ్ అవుట్పుట్ ట్రాన్స్ఫార్మర్ ఎట్ ది లోడ్. ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ ఉండదు. డ్యూ టు కామన్ కలెక్టర్ కాన్ఫిగరేషన్ ఇంపిడెన్స్ మ్యాచ్ అనేది పాసిబుల్ అవుతుంది అండ్ ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ ఇంప్రూవ్స్ డ్యూ టు ద ట్రాన్స్ఫార్మర్లెస్ క్లాస్ బి పవర్ యాంప్లిఫైయర్ సర్క్యూట్. డిసడ్వాంటేజెస్ వచ్చేసి ద సర్క్యూట్ నీడ్స్ 2 సెపరేట్ వోల్టేజ్ సప్లైస్. -VCC + VCC 2 సెపరేట్ వోల్టేజ్ సప్లైస్ కావాలి, ఇది ఒక డిసడ్వాంటేజ్. అండ్ ద అవుట్పుట్ ఈస్ డిస్టార్టెడ్ డ్యూ టు క్రాస్ ఓవర్ డిస్టార్షన్. ఎఫిషియన్సీ సేమ్ పుష్ పుల్ లానే ఉంటుంది, కానీ అక్కడ RL', ఇక్కడ RL అనేది ఒకటి, VM/IM. ద ఎఫిషియన్సీ డెరివేషన్ ఈజ్ సేమ్ యాజ్ పుష్ పుల్. RL వాల్యూ ఈజ్ యూజ్డ్ ఇట్ యాజ్ ఇన్స్టెడ్ ఆఫ్ RL' బికాస్ ద ట్రాన్స్ఫార్మర్ ఈజ్ నాట్ ప్రజెంట్ ఇన్ దిస్ యాంప్లిఫైయర్. మీకు కనుక వీడియోలో ఎక్కడైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడుతుంది అనిపిస్తే షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.